ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము. ఈ వాక్య వివరణ మరియు ఉదయకాల ప్రార్థన. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము. ఈ వాక్యం ద్వారా అపోస్తలుడైన పౌలు మనకు గొప్ప ఆధ్యాత్మిక సత్యాన్ని వెల్లడిస్తూ ఉన్నారు. ఈ వాక్యము క్రీస్తు ఆధారిత శక్తి గలదై ఉన్నది. అంటే సమస్తమును చేయగలను, యేసుక్రీస్తులో సమస్తమును చేయగలను అంటే మన సొంత జ్ఞానముతో, శారీరక బలంతో ప్రగల్భాలు పలకడం కాదు. ప్రతి పరిస్థితిలోనూ మనకు బలాన్నిచ్చే క్రీస్తుపై ఆధారపడటం. రెండవది, ప్రతి పరిస్థితిలోనూ యేసుక్రీస్తులో జయం పొందడం. సమృద్ధి ఉన్నా, లేమి ఉన్నా, కష్టాలు వచ్చినా, శోధనలు ఎదురైనా దేవుడు ఇచ్చే అటువంటి దైవిక శక్తి ద్వారా ఏ పరిస్థితినైనా జయించగలమనే నిరీక్షణను ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది. మూడవది, యేసుక్రీస్తునందు ఆత్మస్థైర్యం. ఈ నూతన దినంలో ఎదురయ్యే ఏ సవాలుకైనా భయపడాల్సిన అవసరం లేదని, దేవుని బలం మనకు అండగా ఉంటుందని ఈ వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఉదయకాల ప్రార్థన. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను అని వాక్యాన్ని మాకు బోధించినందుకే మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మా పరలోకపు తండ్రి, మా ప్రేమగల దేవా, ఈ శ్రేష్టమైన నూతన ఉదయకాలాన్ని మా జీవితంలో అనుగ్రహించినందుకై నీకు హృదయపూర్వక స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. గడిచిన రాత్రంతా నీ దయగల రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరిచి సజీవుల లెక్కలో ఉంచిన నీ ఉచితమైన కృపను బట్టి నిన్ను ఆరాధిస్తూ ఉన్నాం. దేవా, ఈరోజు మేము తలపెట్టిన ప్రతి పనిలోనూ, నడిచే ప్రతి అడుగులోనూ నీ తోడ్పాటును కోరుకుంటున్నాము. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను అని నీ పరిశుద్ధ వాక్యం ద్వారా మాకు ఇచ్చిన ధైర్యాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు. మా సొంత జ్ఞానము, బలం దేనికి చాలవు తండ్రి, కానీ నీ పరిశుద్ధాత్మ బలముతో మేము ఏ సమస్యనైనా, ఏ శోధననైనా అధిగమించగలమని నమ్ముతూ ఉన్నాము. ఈ దిన వాక్యము మాకు ఎదురయ్యే ప్రతి పరిస్థితిలోనూ నీ దైవిక బలాన్ని అనుగ్రహించండి. మా బలహీనతలలో నీ శక్తిని పరిపూర్ణము చేయండి. మా అడుగులు తొట్టిల్లకుండా నీ ఆత్మ చేత నడిపించండి. మా కుటుంబాలకు, మా చేతి పనులకు, మా ఉద్యోగ వ్యాపారాలను నీ కృపగల హస్తాలకు అప్పగిస్తూ ఉన్నాం. ఈరోజు మేము మాట్లాడే ప్రతి మాట, చేసే ప్రతి ఆలోచన నీకు మహిమకరంగా ఉండునుగాక. మాలోని భయాలను, ఆందోళనలను నీ పాదాల చెంత సమర్పిస్తూ నీవు ఇచ్చే ఆత్మస్థైర్యంతో ఈ రోజంతా జయకరంగా ముందుకు సాగిపోవుటకు నీ శక్తితో మమ్మల్ని నింపండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసయ్యా నీకే చెల్లునుగాక. మా రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.